ప్రముఖ రచయిత డాక్టర్ పల్లేరు వీరస్వామి గారు, అలాగే ఈ పుస్తకానికి సంబంధించినటువంటి అనేక అంశాలను లోతుగా విశ్లేషణ చేసిన పెద్దలు ప్రముఖ రచయిత రాపోల్ సుదర్శన్ గారు, మన ఐట్సో జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సుధాకర్ గారు, ఈ కార్యక్రమానికి మొట్టమొదట అరసం ఆధ్వర్యంలో నిర్వహిస్తామని అడిగిన కేవీఎల్ గారు ప్రస్తుతం మొత్తం నిర్వాహకులుగా బాధ్యత నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ సందర్భం కూడా చెప్పాను, వరకు ఆవిష్కరించాము పుస్తకాన్ని, మళ్ళీ ఏమిటి అంటే అలా ఒక ఊర్లో ఆవిష్కరించారు. అరసం ద్వారా మరికొంతమందికి ఈ పుస్తకం పరిచయం అయినట్టుగా ఉంటుంది, పరిచయం చేసే అవకాశం ఉంటుంది, అందుకనే చేద్దామని చెప్పారు. దానికి అంగీకరించడం జరిగింది. అలాగే ఈ జూమ్ సమావేశానికి మొదటగా మరి రేకొండ తల్లికి వందనాలని పాడినటువంటి ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ గారు, ఈ సభలో పాల్గొంటున్నటువంటి అనేక మంది పెద్దలకు, మిత్రులకు, సోదరులకు, పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారాలు. సరే, నా స్పందనకు సంబంధించి నిజంగా నేను ఊహించలేదు. ఇది నేను చెప్పేది అబద్ధం కూడా కాదు. పుస్తక రాయాలని అనుకోలేదు. అనివార్యంగా లాక్డౌన్ నేపథ్యంలో ఏదో రాసుకుంటూ కూర్చుంటే ఆలోచన వచ్చింది, రాయాలనిపించింది. అప్పుడు గౌరీశంకర్ గారు, ఆయన కూడా రచయిత, ఆయన ఎప్పుడు ఏదో రాస్తూ ఉండండి అని అనేకసార్లు చెప్తూ ఉండేవాడు, కానీ నేను రాయలేదు. అప్పుడప్పుడు వ్యాసాలు రాస్తున్న మాట వాస్తవం, లేదా ఏదన్నా పల్లె నరసింహ పదే పదే సెంటిమెంట్ కొట్టి పాట రాయండి, కారణంగా రాయండి, దీని రాయండి అంటే అప్పుడప్పుడు పాట రాస్తున్న మాట వాస్తవమే. కానీ ఈ పుస్తకాన్ని రాయడానికి మాత్రం ఒక ఆలోచనలు ఎట్లా వచ్చినాయంటే, మొదలు ఏం రాయాలి, అసలు రాజకీయ జీవితం గురించి రాయాలా లేకపోతే ఎట్లా రాయాలనుకున్నప్పుడు నేను ఎంచుకున్న మార్గం ఏంటంటే, ఫస్ట్ ఢిల్లీకి రాజైన తల్లి కొడుకే అనే సామెతలాగా, కన్న తల్లి మా లక్ష్యమైతే, మా తల్లి అయితే రాజకీయ జన్మనిచ్చింది రేకొండ కాబట్టి, రేకొండ ఆ ఊరి యొక్క సామాజిక స్థితిగతులు, ఆ ఊరి భౌగోళికమైనటువంటి పరిస్థితులు అన్నీ కూడా వాటి మీద రాస్తే బాగుంటుంది అనిపించింది. రాస్తూ అయినాను. అప్పుడప్పుడు అనుకోకుండా నాకు ఆలోచన వచ్చింది. నా మిత్రుడు శ్రేయభిలాషి అన్నవరం దేవేందర్ రచయిత, ఆయన పల్లెటూరు గురించి బాగా రాస్తుంటాడు, వ్యాసాలు రాస్తుంటాడు. మన తెలంగాణలో ఒక శీర్షిక రాశాడు. ఆయనకు పంపించడం, ఆయన చూడడం, ఆయన ప్రోత్సహించడం, ఇవన్నీ జరిగినాయి. ఇట్లా రకరకాల పద్ధతులలో ఈ పుస్తకాన్ని మరి డిటిపి చేయగానే, మరి మన ఈ నవచేతన విజ్ఞాన సమితి పబ్లిషింగ్ హౌస్ యొక్క ప్రముఖ కవి అయినటువంటి లేదా సంపాదక వర్గంలో ఇప్పుడైనటువంటి మన ఏట్కూరి ప్రసాద్ గారు, ఆయన కూడా ఎట్లా రాసినాం కామ్రేడ్, బాగా రాసినామని ఆయన కూడా ప్రోత్సహించాడు. అందరి ప్రోత్సాహము, అందరూ అందించినటువంటి ఉత్సాహము నన్ను మరింత రాయడానికి ప్రోత్సహించింది. ఆ వెలుతుల్లోనే, ఆ వెలువలోనే అనేక ఆలోచనల మధ్య ఓవైపున కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాలు, పోరాటాలు, నిరసనలు, కార్యక్రమాలు కరోనాలో జరుగుతున్న తరుణంలో ఇది కూడా వీలు బట్టి సమయం దొరికినప్పుడల్లా, ఆలోచన వచ్చినప్పుడల్లా రాసుకుంటూ పోయాం. ఈ విశ్లేషణ చూస్తూ ఉంటే సరే, పల్లేరు వీరస్వామి గారిని లేకుంటే రాపూర్ సుదర్శన్ గారు కానీ, సరే ముందు మాట రాసిన సుధాకర్ రెడ్డి లేకుంటే శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళందరూ మిగతా అందరూ కూడా మాట్లాడినటువంటి అంశాలను ఒకసారి నెమరు వేసుకుంటే, ఏదైనా నేను
గతాన్ని నెమరేసుకోవడం అనేది నాకు అలవాటు. గతం లేకుండా వర్తమానం ఉండదు, వర్తమానం లేకపోతే భవిష్యత్తు ఉండదు. అందుకనే గతాన్ని నెమరేసుకొని నేనేమైనా రోజు నేను రాత్రికి కూడా సాయంత్రం పోగానే ఏమైనా నా వల్ల తప్పులు జరిగినాయా, ఎవరికైనా నేను అనవసరంగా మాట్లాడినా, ఏమైనా బాధ పెట్టినా అనుకుంటా. కానీ ఆ నెమరేసుకునే తత్వం అనేది ఎందుకో చిన్నప్పటి నుంచి అలవాటైంది. దాంతో కొంచెం బాధలు కూడా ఉంటాయి, ఇబ్బంది కూడా అనిపిస్తుంది. కానీ ఇతరులు అర్థం చేసుకోరు కదా కొన్ని సందర్భాల్లో, ఎవరి వాళ్ళకి కనపడది, నాకు నేనే కరెక్ట్ అనుకుంటాను. అందుకని ఎప్పుడు రీక్యాన్సిల్ చేసుకోవాలి. మనిషి అంటే ఆయన ఎట్లా నెమరేసుకుంటుందో మనిషి కూడా తన ఆత్మవిమర్శ అనేది ప్రధానమైనటువంటిది. విమర్శ ఈజీ, నోరు వారేసుకోవచ్చు, కానీ ఆత్మవిమర్శ లేని విమర్శ అర్ధరహిత విమర్శ అవుతుంది. అందుకనే ఇవాళ ఈ పుస్తకానికి సంబంధించి సరే ఉన్నటువంటి పరిస్థితులు నేను అనుకున్నాను, నిజంగానే ఈ పుస్తకంలో కొన్ని కాంట్రవర్సీలు కూడా ఉన్నాయి. కొన్ని ఊరికి సంబంధించినటువంటి తప్పులు పార్టీలో జరిగినటువంటి నాయకుల గురించి చూపాను. నాది కూడా రాసుకున్నాను ఓపెన్గా. ఏంటి, ప్రజల మధ్య ఉంటే నాకు గుర్తింపేది. ప్రజల నుంచి ఎమ్మెల్యే అయిన తర్వాత, దూరం అయిన తర్వాత, అఘాతం పెరిగిన తర్వాత వచ్చిన ఫలితాలు ఏంటి, అది ఆత్మవిమర్శ. ఓపెన్గా ముక్కలో రాశా. అంటే ప్రజల మధ్య ఉన్నప్పుడు ఉండేటువంటి గౌరవం, ప్రతిష్ట, దూరమైన తర్వాత ఉండే గౌరవం, ప్రతిష్ట, లేదా ఆప్యాయత, అనురాగాలు, వీటన్నిటి కూడా నెమరేసుకున్నాం. అందుకనే ఎప్పటికీ ప్రతి వ్యక్తి తనేం కరెక్టే, తనకు తానే అని అనుకుంటే కాదు, ఇతరులు కూడా అంగీకరించాలి. అందుకనే నేను ప్రధానంగా అభిప్రాయపడేదంటే, ఇలా ఈ కమ్యూనిస్ట్ ఉద్యమం నిజంగా నేను చిన్నప్పుడు కూడా ఆలోచించింది ఏంటంటే, కమ్యూనిస్టు చీలికరైనందువల్ల నష్టం జరుగుతున్నటువంటి ఆలోచన పదే పదే నాకు అభిప్రాయం. అందుకని ఇవాళ కూడా చాలామంది కోరుకుంటా ఉన్నారు. అయితే మా ఊరు కమ్యూనిస్ట్ ఊరు, మొదటి నుంచి కూడా 50 నుంచి సర్పంచులు అంతా సిపిఐ వాళ్ళే. ఈ మధ్య 2-3 టర్ముల నుంచి వెళ్ళి మార్పు వచ్చేది తప్ప, అది కూడా పార్టీ వాళ్ళే, సిపిఐ వాళ్ళే, కానీ స్వతంత్రంగా నిలబడతారు, గెలుస్తారు. ఇది ఇంటర్నల్గా అంటే సరి అయిన నాయకుడు అక్కడ తయారు కాలేకపోయినాడు. తరం పోయింది, మార్పులు వచ్చినాయి. నేను ఆ ఊరు నుంచి దాదాపుగా 97 నుంచి కరీంనగర్ షిఫ్ట్ అయినా, 2004 ఎమ్మెల్యే అయిన తర్వాత మరింత అందులో సిపిఐ పక్ష నాయకుడు అయ్యేసరికి రాష్ట్రమంతా తిరగడం, అసెంబ్లీలో ఎప్పటికెప్పటికీ నా పాత్రను పోషించడం, ఇవన్నీ ఆ పరిణామాల మధ్య అంటే పల్లెటూళ్ళలో ప్రజల యొక్క ఆప్యాయత, అనురాగాలు ఎలా ఉంటాయనేది బాగా నేను అనుభవించాను, చూశాను. వాళ్ళు ఎంత ఆప్యాయత ఉంటారో అవన్నీ నేను మరొక పుస్తకం ఎట్లా రాయాలనుకుంటా ఉన్నాను. అందుకని ఇందులో నా అనుభూతులు చాలా వరకు రాయలేకపోయినాను నేను. ఎందుకంటే ఓన్లీ కన్ఫైన్ అంటే అమెరికా పరిమితమైన రేకొండ ఊరు, ఆ సంబంధం వరకు అయినాను. నా వ్యక్తిగత జీవన శైలికి సంబంధించి కానీ, నా కుటుంబ నేపథ్యానికి సంబంధించి కానీ, నేను అనుభవించిన కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ దీనిలో పొందుపరచలేదు. రానున్న కాలంలో తప్పనిసరిగా ఈ మన రాజకీయ ప్రస్థానం, రాజకీయాల్లో ఆటుపోట్లు, ప్రజలతో అనుబంధాలు, సంబంధాలు, వాటికి సంబంధించినటువంటిది కూడా రాయాలనేటువంటి సంకల్పం ఉన్నాను. సమయం మరి వీళ్ళు బట్టి రాసేటువంటి ప్రయత్నం చేయాలని అనుకుంటా ఉన్నాను. తప్పనిసరిగా రాస్తాను. అయితే ఏదైనా ఈ రోజున మీ అందరూ మాట్లాడుతూ ఉంటే నన్ను అనేక పద్ధతుల్లో ఆలోచింపజేస్తూ ఉన్నాయి. అంటే నేను ఆలోచనలో పడుతూ ఉన్నాను. అంటే నేను రాసింది ఇంత పుస్తకం బాగుందా, ఇంతమంది చాలామంది. ఇప్పుడే నేను ఇక్కడ జూమ్ మీటింగ్లోనూ ఒక ప్రముఖ డాక్టర్ కరీంనగర్లో ఫోన్ చేసి, నేను ఈరోజే మొన్న ఆదివారం రోజు తీరుకుంటే సగం చదివాను, ఇవాళ సగం చదివినాను, అసలు ఇది నా చిన్న బాల్యం నాకు గుర్తొచ్చిందని చెప్తా ఉన్నాడు. అంటే ఆ రకంగా ఒక గతాన్ని ఈ నా తరానికి తెలియజేయడం లక్ష్యం. ఇప్పుడు వాడు చెప్పినారు గిరికలు, లేకుంటే ఈ నాగన్లు, లేకుంటే అంగడ్లు, ఇవన్నీ ఏంటంటే ఈ తరానికి తెలియవు. ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే మమ్మీ డాడీ, నాన్న అమ్మ బాపు, లేదా తల్లి తండ్రి అనేటువంటి అనుబంధాల కంటే మమ్మీ డాడీ ఆ సంస్కృతి పోతుంది. అందుకని దాన్ని కాపాడాలా, నిలబెట్టాలా. అందుకని ఈ తరానికి గతాన్ని నిర్వహించడం, ఆనాటి కష్టాలు, కడగళ్ళు, బాధలు, ఇబ్బందులు అవన్నీ కూడా తెలియపరచడం. ఆ రకంగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం కూడా ఇవాళ మరి ఆలోచన చేసుకోవాలి. ఆలోచన చేసుకుంటే మంచిది. మనం ఎంతవరకు కరెక్ట్ ఉన్నామో చూసుకున్నప్పుడే మనం ఏదైతే ఉందో నెమరేసుకున్నప్పుడే మనం ముందుకు పోగలుగుతాం. అందుకనే ఆనాడు ఎట్లా అనుభవించడం, ఇవాళ తరం మారిందని చెప్తా ఉన్నారు. అందుకనే ఈనాటి ఈ పుస్తకం ద్వారా
నా అనుభవాలు కొంతైనా ఈనాటి కమ్యూనిస్ట్ పార్టీ యువకులకి లేదా ఈ తరానికి తెలియవస్తుంది, తెలుసుకుంటారు అనేటువంటి ఒక ఉద్దేశంతో రాయడం జరిగింది. సరే, ఏదైనా నేను రాసినటువంటి పుస్తకంకి ఇంత ఆదరణ, ఇంత అభిమానం, ఇంత స్పందన వస్తుందని చెప్పి ఊహించలేదు. ఇలాంటి మరి అవకాశం మరి అనుకోకుండా ఆలోచనలు వచ్చి ఈ లాక్డౌన్ నేపథ్యంలో రాసినటువంటి అవకాశం వచ్చింది. అందుకని ఏదైనా ఈరోజు అభ్యుదయ రచయిత సంఘం ఆధ్వర్యంలో మరి ప్రముఖ కవులు, ప్రధాన ముఖ్య మరి నాయకులు, విశ్లేషకులు, అలాగే సుధాకర్ రెడ్డి గారి లాంటి వాళ్ళు అందరూ కూడా పాల్గొనడం. ఎందుకంటే మొన్ననేమో పర్మిటెడ్గా రేకొండలో కొద్దిమంది తోటే మంత్రి, వాళ్ళ జిల్లా చైర్మన్, ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్ అందరూ, ఎంపీటీసీలు అందరి మధ్య చేశాం. ఊరు చాలామంది వచ్చినారు, ఆప్యాయతంగా చూశారు. కానీ అది ఒక భాగం. ఇప్పుడు ఇది మరింత 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 సాహిత్యం పట్ల ఆకర్షింపజేసేటువంటి ఈ విశ్లేషణ అనేది, పుస్తకం పరిచయం అనేది ఇది మంచి పరిణామంగా భావిస్తూ ఇది నిజంగానే అరసం ఆధ్వర్యంలో నిర్వహించడం అనేది గర్వకారణంగా నేను ఫీల్ అవుతూ ఈ అవకాశం కల్పించినటువంటి అభ్యుదయ రచయిత సంఘానికి ఇందులో మరి కేవీఎల్ గారు, మిగతా నాయకులు, కలవన్ శంకర్ గారు, ఇందులో పాల్గొన్నటువంటి అనేక మంది నాయకులకు, చొరవ తీసుకున్నటువంటి నాయకులందరూ కూడా నా వైపు నుంచి వదిలిపోయినటువంటి నమస్కారాలు, అభినందన తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాము.